నాయకుడికి స్టెబిలిటీ ఉండాలని మంత్రి నారాయణ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు 3 రాజధానులని చెప్పి ఇప్పుడు అధికారం పోయిందని మాట మార్చడం కరెక్ట్ కాదని నారాయణ అన్నారు. 2014లో కూడా అమరావతి రాజధానికి వైసీపీ మద్దతు పలికిందని ఆయన గుర్తు చేశారు. సజ్జలు చెప్తే జగన్ చెప్పినట్టేనని నారాయణ అన్నారు. గతంలో అందరి మంత్రుల తరపున సజ్జలే స్పందించేవారన్నారు నారాయణ. అంటే వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడే కదా. గత 5 సంవత్సరాలు ఏది మాట్లాడినా ఎవరికి కౌంటర్ వేసినా ఆయనే సజ్జలు. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం, ప్రభుత్వ పరంగా మాట్లాడటమే. నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా. ఏదైనా ఉంటే మా కరెక్షన్ చెప్తారు, కానీ ప్రజలకి నేను చెప్పినా అది బాధ్యతగా చెప్పాలా. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాళ్ళ పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు. వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది, రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం. అలా చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి తీస్తే